వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఇంకా నిన్న చేసిన వీడియోకి అదే లేచిపోయి వచ్చిన కోడలతోని అత్త టార్చర్ ఎక్కేట్టుంటది. అది సిరీస్ లాగా తీసుకొస్తాము మీ సపోర్ట్ వల్లనే అని చెప్పినాం కదా. మంచిగా సపోర్ట్ వచ్చింది, మీ నుంచి లైక్లు కొట్టారు, మంచిగా కామెంట్లు పెట్టారు, మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది పార్ట్ 2 ఈరోజు కంటిన్యూషన్ తీసుకొచ్చాము. ప్లీజ్ సపోర్ట్ చేయరు, వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, వీడియో ఎట్టుందో కింద కామెంట్ చేయరు. అంటే చాలా మంది అంటారు పెళ్ళం ఉన్నాక పక్కింటి పెళ్ళం ఉంచుకుంటే అది సిరీస్ కంటిన్యూ చేయరా అని అంటారు. దానికి ఎక్కువ రీచ్ అనిపిస్తలేదు. దీనికి కూడా మీ సపోర్ట్ ఎట్లుంటే మాకు కూడా అట్లా కంటిన్యూషన్ సిరీస్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఎట్లా అంటే అలాంటి వీడియోస్ తీసుకొస్తామో ఈ వీడియో ఈ రోజు చూడు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే నెక్స్ట్ పార్ట్ మీకు కావాలంటే మేము తీసుకొస్తాము. సరేనా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. రెండు ఊకుతా ఉంటే ఎక్కువ మాట్లాడుతారు. నా కొడుకు అయితే రాని అప్పుడు నీ పని ఏదో చేపిస్తా. కాదే అత్త అంటే ఒక్క మాట అంటే వాడవా, మళ్ళీ రిటర్న్ మాట అంటావానే. ఈ కోడలు నీ అత్త గిన్ని మాటలు అంటే కోడలు ఊకుంటుందా? ఆమెకి ఇట్లా శరం అనిపించదా? ఇన్ని మాటలు తిరుగుతుంటే కూడా సప్లా కూకోవాలని ఎట్లా అనిపిస్తున్నా నీకు? ఎటుగాక ఏం లేకుండా తెచ్చినవని ఎప్పుడు ఎప్పుడు పంచదాని ఏం తెచ్చినవే నువ్వు, నీ అమ్మగారింటికి ఏం తెచ్చినవి ఇదే మాట వస్తుందా నీకు? మరి నీ కొడుకు అన్నిందాల అందరి ముందు నలుగురు ఒప్పించి పెళ్లి చేసుకుంటేనేమో మీరు ఆ ఊళ్ళు అన్నిందాల పెడుతుండే. ఇక ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి మరి ఏందమ్మా మీరు బాబు ఏం తెచ్చినావు ఒక చేపలతో మళ్ళీసారి ఏం తెచ్చినావు మీ అమ్మగారి గతి మళ్ళీ అది ఇదని ఏమన్నా కథలు వాడు కూడా మాట్లాడమనుకో మంచి మర్యాద ఉంది చెప్తున్నా, ఇచ్చిపెట్టి పోతా నీ కొడుకును. మరి ఏం లేకుండా వస్తే ఎవరైనా అన్నదాని కాదు. నేను బంగారం తులాలు బంగారం తీసుకొని రా అమ్మ, పైసలు తీసుకొని రా అన్నలేదు. మూటలు అన్ని తీసుకొని రా అంటలేను. కాదే వచ్చినప్పుడు చెవు మీద ఇంత బంగారం బొట్టుండదా, కాళ్ళ పట్టగొలుసులు ఉండే అని ఏం పోరిదే నువ్వు? మీ అమ్మ మీ అయ్య గంట గతి మళ్ళీ మరి కోపం వచ్చి ఉత్తగా ఇట్టికే బుక్కుంటేస్తే ఊర్లో నలుగురు ఉంటారు. ఆ కోడల ముందు చెప్పోదా అని నేను మన పట్టగొలుసులు చేపిస్తే ఎండుకమ్మలు చేపిస్తే ఇవన్నీ ఎక్కడ పెట్టినవే మళ్ళీ తీసి పడేసినట్లు బోడ ఉన్నాయి చూడు, కాళ్ళు బోడ ఉన్నాయి, కమ్మలేమో మరి ఎక్కడ పడేసినావు? ఆడదాన్ని రావా నువ్వు? ఏమైనా డ్రెస్ వేసుకొని రుజ్జరుగా తిరగమంటే తిరుగుతావు ఊర్లో. అమ్మో ఊర్లలో ఎవరని మనం అనుకుంటారేమో, బట్ డ్రెస్సులు వేసుకుంటే చీరలు కట్టుకోవాలి, జర పద్ధతి ఉండాలని ఇంత నన్ను ఆఖరికి భయం ఉన్నా అదే నీకు ఏమన్నా నీకు నచ్చినట్టే నువ్వు చేస్తావు. మొగడు ఏమన్నాడు, అత్త మామ ఏమన్నాడు అని అట్లా విభాగం చూపిస్తున్నావు. నువ్వు ఎందుకు లేవా? పెళ్ళైన పిల్లలు ఎక్కున్నావా? చేతిలో గాజులు ఉన్నాయా, బొట్టుందా? ఏం మంచిదే నువ్వు ఏమనంచినేమో ఊరికొస్తుందమ్మా నీ కోపము. జరుండు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. నా కొడుకు అయితే రాని నీ పని ఎట్లా చూపిస్తున్నా చూడు. ఏందమ్మా చెప్పేది? నీ కొడుకు వచ్చినాక ఏం చేస్తాడు? ఎవ్వరు ఏం చేయలేరు. ఎవడు ఎక్కువ తక్కువ మాట్లాడిన ఇచ్చిపెట్టి పోతాయి ఇంటించి. ఏం పని మా ఇంటికాడ ఏం పని చెప్పకపోతుండే మా మమ్మీ. వీడికి వచ్చినాక అంత పని నేను చేయాలి. ఆకులు పనంత బాగా తోమాలంటే పని మనిషి లెక్క కొడుతున్నానా మీకు? ఏమైనా నా వెనకాల పడతారు, మీకు చేసి పెడతానికి వచ్చినా నేను? మాకు చేసి పెడతానికి ఎందుకు వచ్చినావు అమ్మ? మహారాణి లెక్క తిని జబర్దస్త్ వండుకుంటానికి వచ్చినావు నిమ్మలంగా మహారాణి లెక్క. ఏదో బెడ్ ఒక్కటి తక్కువ అయింది కాదు, తిన వండుకుంటున్నావేమో, ఎంత బాగా పడుతున్నావు. ఇంకా బెడ్ మీద వంటి ఇంకెన్ని గంటలు వండుకుంటూ పోతాయి. ఇప్పుడే 10-11 దాకా లేవవు. ఇంకా మెత్తడి పరుపు మీద వంటే ఓ అమ్మాయి లేపి కావాలా ఏమో తల్లి. కాదే బయటికి వెళ్ళి ఊర్లన్నీ నీ అసలు ఏరాన్ని చూడుకో. తోటి కూరలు పొద్దుగల మబ్బుల అత్తమామ లేవకుండా లేచి ఇల్లాకులుకి సాంపు చల్లి ముగ్గు పెట్టి ఇంట్లో అంతా పని చేసి అత్తమామ లేవగానే కడుకొని మామ చాయ్ పెట్టిస్తారు. నాకు ఎక్కడ దానికి జరిగింది పాస్వాల దాన్ని పంచాయత దాండాలి. ఏమో తింటావు పంటవు బర్రెలు తింటాకే వచ్చినావే నా ఇంటికి. నా పైసలన్నీ నా కొడుకు పైసలన్నీ కష్టమన్నీ బాగా మెచ్చిస్తున్నావు నువ్వు. మరి నీ కొడుకు పుణ్యానికి చేసుకున్నది ఎందుకు? పెట్టాలి, ఎంత తిన్నా అంత తెచ్చి పెట్టాలి, బరాబర్ పెట్టాలి. ఎవరికి భయపడేది లేదు, చేసుకున్నందుకు చేసి పెట్టాలి. ఏంది నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? జరుండు ఆయన అయితే రాని గిట్లా అంటుంది. మరి మీ అమ్మ నేను ఉండాలన్నా పోవాలన్నా అలాగే ఏరు పడుకొని తిందాము. మీ అమ్మ ఉరుస్తలేదు, నా తిండి మీద ఒకటి మొత్తుకుంటుంది అని చెప్తా. జరుండు ఓ అమ్మని దండమని చేస్తేనే తల్లి గట్లా ఏర్పాటు చేయకు. నాకు ఉన్నోడే ఒక కొడుకు, ఈ ఒక కొడుకు కోడలు నిమ్మలంగా ఉండొచ్చు. నేనే మహారాణులే జబర్దస్త్ తింటా పంత నాకేం పికలు అనుకునేదాన్ని. గీసంటి కోడలు దొరికి గిట్లా ఈడగొడుతుంది అనుకోలేదే. గట్లా చెయ్యకే, నీకు పుణ్యం ఉంటుంది. కానీ అగో తోటేరాని చూడుకో, 2-3 కోడళ్ళు కొడుకులు ఒక దగ్గర ఇంట్లో ఉండి ఒకటే దగ్గర వండుకొని తింటుర్రు. కాలం చూసాను సిగ్గు తెచ్చుకోపోవే, ఎక్కడ పని దొరికినవే. ఏ పట్నం కోడలు అమ్మాయి మంచిగా ఉంటట్టు చదువుకుంది పిల్ల అనుకునేదాన్ని. ఇంత లండు పాల్తాను అనుకోలేదే. నీకు ఏం పంచత కాదు ఎందుకే మరి నీగా అనిపించాలి. ఒక అయ్యింటికి వచ్చిన మా అత్త మామ కొండి పెట్టాలి, చేసి పెట్టాలి అని ఇంత నన్న సేద్దు శరం ఏం లేదా అని నీకు ఒకరితో చెప్పించుకుంటారే ఇంత అయినా కానీ. మా ఇంటికాడ గిసొంటి పనులు చేపియాలి మరి మా అమ్మ అంత మా అమ్మని
చేసుకునేది. ఇక తీరా తయారైనాక తిందుర్రా అంటే తినేది. వీడికి వచ్చినాక ఏం పని, ఇక బాసన్లు వేయమో సింకు నిండా బాసన్లు వేస్తున్నావు, అవన్నీ తోమాలి, మళ్ళీ నీకు వండి పెట్టాలి. నాకు వండుకుంటానికి టైం ఉంది. అందుకే పొద్దున మధ్యాహ్నం వండుకోనని పొద్దుగల జర్ర లేట్ లేస్తే నీకు వచ్చిందే కష్టం. ఒకటి ఏం మొత్తుకుంటావు, లేవు 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 అని లేచి ఏం చేయాలి? ఇంకా ఆకిలి ఒక్కట నన్ను ఊకవా? ఈ ఆకిలి ఒక్కటే నువ్వు ఊకవా అంటున్నావు. ఎంతుంది ఆకిలి? నీకు పెళ్ళి అయ్యి నెల 2 నెలలు అవుతుంది. నేను ఏ కొత్త పెంపులకి కోరికి శాతం అవుతుంది అయితే లేదో చేసే పండుకొని పోని పోని అని ఊకున్నా ఎన్ని దినాల్సిన నేనే ఊపిన. ఆ ఊకి నాకు నడుములు గుంజుతున్నాయి, నాకు ఉండే పానం బాగుండేది, షుగర్ ఎక్కువ ఉంది. ఇక అందుకే లేచి ఊపుతుందేమో నా కోడలు, నాకు శాతం అయితే లేదు అని ఊపుకుంటా ఉంటే రోజు కింద లేట్ లేస్తున్నావు. అది నాకేం అనిపించదా? ఆల్రెడీ చూసి ఏందమ్మా నీ కోడలు వచ్చినాక ఇట్లా నువ్వే ఊపుతావు, జాడకట్ట పట్టుకుంటావు అంటే నాకు బాధ అనిపించదా చెప్పు? నేనేమన్నా అంటే కష్టం. ఇక మా ఉన్నానని ముందుగా ఒక్క మాట అన్నాడు పిల్లని ఏమనంటే తల్లిని బెదిరిస్తాడు. ఆనకాని ఉండాలి సిగ్గు శరము. నీ చేత పాడుగాని ఎన్ని దినాలు ఉంది, నా సావుకొచ్చింది ఈ చేత. ఏమైందమ్మా ఒకటే లొల్లి పంచాలు వేసుకున్నట్టు? ఏమైందే కయ్య మొత్తుకుంటారు? బయట వినిపిస్తుంది సప్పుడు. ఏమైంది? ఏందిరా ఏది? నువ్వన్న చెప్పవారాగో పొద్దెక్కిందాక కోడలు ఉన్నప్పుడు పొద్దెక్కిందాక వంటారా ఎవరైనా ఆడిదైనప్పుడు? పోయమ లేపి నా నూరంతా పోయింది రావు. ఇప్పుడు లేచింది చూడు, మరి ఆకి అట్నే పడబడింది. ఇక రోజు నేనే ఊపుతున్నా, అయ్యో ఇలా అత్తమ్మకు శాతం అయితే లేదేమో అని. లేచి ఊపి పెడితే కాదారా ఏమని అంటే కష్టమో కయ్యా మొత్తుకుంటది. ఎంత రుబాబు ఉంది చూడండి పెళ్ళానికి. ఏమనద్దంట, లేవమ్మ బంగారు బొమ్మ అని లేపాలంట నీ పెళ్ళాన్ని. అవుతుంది ఎట్లా మాట్లాడుతుంది? అరే గాకిలు ఒక్కటి నువ్వు ఊపుతానికి ఏమైతుంది? ఏమైనా దాని ఎంట పడుతున్నావు? కాదురా నేను ఒక్కదాన్ని ఎంతగానం చేయాలి? ఇంకెన్ని రోజులు చేయాలరా? ఇక నా కొడుకు పెళ్ళి అవుతుందేమో, ఇక అప్పటిదాకా చేస్తే చాలు. ఇక కోడలు వచ్చినాక అదే చేసుకుంటుంది అని ఊకునే ఇన్ని దినాల సంది. ఇక ఇప్పుడు కోడలు వచ్చినాక ఇట్లా సుఖం లేకుండా అయిపోయిందిరా. ఆ చేత పాడుగానవు బాసన్లు మొన్న ఏమేమో చేసి పెట్టుకున్నట్టుంది. అన్ని బాసన్లు గచ్చులేసి అన్ని తోమేసిన. నాకేం బాధ చెప్పురా? నాకేమో కమ్మగా తీయ వండి పెట్టది. ఆ ఉచ్చు కూరలు ఇన్ని టమాటాలు వేస్తుంది, ఇన్ని నీళ్ళు పోసి వండి పెడుతుంది. మరి మీ అయ్యా నేను ఎట్లా తినాలి చెప్పు? ఇంకా నువ్వు ఆ పిల్లం ఎట్లా చేసినా తింటావు? మాకు నోటికి కొడితేయారా? అదేమో నూనె పూసుకొని ఒట్టి గిల్లా ఏంపుకొని తింటుంది. సరే నేను గట్ల గిట్ల ఏమంటలేను. ఇక మొగడు తెచ్చి పెడుతుండే కూరగాయలు, ఒక అమ్మ దానికి నచ్చినట్టు వండుకుంటుందేమో. పోనీతి అనుకున్నా కానీ ఇక నాకేమో ఉచ్చు పెడితే నేను ఎట్లా అట్లా తింటా, కడుపు మార్చుకుంటాను, నెప్ప తొక్కేసుకొని తింటా. మరి మీ అయ్యి ఎట్లా తింటారా? గా ముచ్చట నువ్వు మరే గిట్లా కాదు గిట్లా నువ్వు చెప్తే మాయే మొగన్ అన్నప్పుడు ఏమైనా నా మీద సీరియస్ అవుతావు. కానీ అదే కూరలకి ఏమైంది? కమ్మగానే ఉంటుందా? పోయమ్మ ఇక నిన్న లేకుంటుంది, ఆమె నాన్న లేకుంటుంది. కూరలు ఇంకా దానికి వండనే రాదు. వాళ్ళ అమ్మగారి ఇంట్లో మొత్తము వాళ్ళ మమ్మీ వేసి పెట్టేది. వీడికి వచ్చినాక ఏదో అవి నేర్చుకుంటుంది. ఇక నీకు కోడలు అంటేనే ఇష్టం లేదే. ఇక బయటి కోడల్ని తెచ్చుకున్నావు అనుకున్నావు, ఇది రాగానే దీని మీద మొత్తం ఇష్టం లేకుండానే అందుకే ఇట్లా చేస్తున్నావు. రోజు ఒక పంచాలు పెట్టుకున్నావు దాంతో. ఇంకా అందులో ఒకటి ఏముందంటే ఇంకా అది బంగారం తీసుకొని రాలే, ఉత్తగానే ఊపుకుంటొచ్చింది, కట్న కానుకలు ఏం లేదే అని ఇదే మనసులో పెట్టుకొని దాన్ని అంటేనే దయిస్తలేవే నువ్వు. నాకు అర్థమైంది కానీ అవ్వ కట్న కానుకలు ఏం తెలియదని అది నేను మనసులో పెట్టుకున్నాను. పోయమ్మ ఊరుతానని చెప్పేవరా నాయన సిగ్గుపోతుంది. నాకు గింతరన్నగా ఆలోచన లేదు తెలుసా? నాకు ఏ కోడలైనా ఒకటేరా. నాటి కోడలైనా మేన కోడలైనా నేను తెచ్చిన కోడలైనా నువ్వు తెచ్చుకున్న పిల్లనైనా నేను అందరిని ఒక తీరే చూసుకుంటా బిడ్డ. ఎందుకంటే నాకు 2 3 కొడుకులు లేరు, ఒక బిడ్డ ఒక కొడుకు. ఆ ఉన్న ఒక్క కొడుకును ఆ కోడల్ని మంచిగా చూస్తుంటేనే కదా రేపు నన్ను మంచిగా చూసుకునేది. ముసలిగైనాక శాత కానప్పుడు మరి దాన్ని ఎందుకు దూరం కొడతారా? నేను అది మంచిగా ఉంటే దాని దగ్గర ఉన్నాయి రా కథలంతా. ఏమైనా రుబాబ్ మాటలు ఎందుకు మాట్లాడుతుంది? నేను ఏమంటే బంగారం విషయం ఎందుకంటే రుబాబ్ మాటలు మాట్లాడుతుంది. అరే నువ్వు ఏం లేని దాన్ని గట్టినే ఉండక రుబాబ్ మాటలు ఎందుకు మాట్లాడుతుంది? జర అమ్మ అయ్యా అనుకుంటా మాట్లాడితే మాకు ఇట్లా దూరాడబుద్ధి అవుతుంది. అప్పుడు నేనే అదో ఇది చేపిస్తా. మొన్న కమ్మలు గతి లేకుంటే కమ్మలు చేపించిన, కాళ్ళ పట్టగొలుసులు గతి లేకుంటే కాళ్ళ పట్టగొలుసులు చేపించుకొచ్చిన. ఎవరైనా చేపించిన? నా బిడ్డకు పెళ్ళి అయిపోయింది. మరి ఎన్నడూ నా బిడ్డకు ఫోన్ చేసి అక్క తిన్నరా, పిల్లలు ఎత్తుర్రు అని ఒక్కనాడు ఫోన్ చేసి అడగది. మరి ఎందుకు రా ఉండేది? నాకు ఇట్లా అనిపించదా? అమ్మ నా బిడ్డను వలకరిస్తలేదు నా కోడలు, నన్ను చూసుకోకుండా సరే నా బిడ్డ నన్ను చూసుకోవాలి, ఇంకా నా బిడ్డకు ఎవరు ఉంటారో నేను లేకుంటే అని గట్ల ఫీల్ అవుతా. కానీ నువ్వు గట్లా అనుకుంటున్నావు కొడుకా? నాకు అది ఇష్టం లేదా? కోడలు అంటే ఇష్టం లేదా? అన్నింటల పని చేసి పెట్టి అన్నింటల మా అమ్మకు అత్తకు మంచిగా వండి పెడితే నాకు ఎందుకు ఇష్టం ఉంటే చెప్పు దాని మీద. నాకు ఏమైనా పగ నాదంటే రేపు ఇక దానికి ఏం తెలియదు. ఎన్ని దినాల సందేహాలు ఇంటికాడ ఇక అమ్మమ్మే వేసి పెట్టేది. ఆమెకు పని ఎట్లా వేయాలి ఏం కథ తెలియదు. ఇక పోనీ వేసి పెట్టు ఒకటే ముట్టుకోక అది బాధపడుతుంది. వాళ్ళ అమ్మాయి మాట్లాడతలేదు. ఇప్పుడు ఫోన్ చేసన్నా అదో ఇదో సంతోషం బాధలు చెప్పుకున్నామన్నా వాళ్ళు మాట్లాడతలేరు. ఇక అన్ని మన
చెప్పు, ఎందుకే అట్లా బాధ పెడుతున్నావు, పోని పోని ఇప్పటి తెలుసుకుంది అని నువ్వు చెప్తే తెలుసుకుంటుంది. ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి తెలుసుకొని చేస్తారు, కానీ ఎందుకే అట్లా మొత్తుకొని పంచాలు పెట్టుకుని అవసరమా అమ్మ చెప్పు. ఏమొద్దు, మీ అమ్మ చెప్పేది లేదు ఏం లేదు, నేను ఎవ్వరు మాట విన్నా, ఏరు పడితేనే మంచిది, నేను అలా వండుకొని తింటా, నేను ఒక దగ్గర ఇలా కొండి పెట్టుడు, వండి పెట్టినా కూడా కమ్మగా లేవు, ఏడు వండి పెట్టింది అలాగా సలాగా తిన్నది అని ఇట్లా మాట్లాడుతుంది చూడు. భయము ఏం తెలియనట్టే ఉంది, మీ అమ్మ కానీ మస్తు తెలిపింది లోపల, నేను అలాగా సలాగా ఎన్నడు వండుకొని తిన్నా, అందరు కొండి పెట్టలేదా ఇట్లా మాట్లాడుతున్నాడు. శాతం కానీ పానప్పుడు మరి నిమ్మలంగా ఉండాలి, ఇది కాదు బిడ్డ ఇది కాదు అని చెప్పుకోవాలి, కానీ అవి నోటికి ఎంత వస్తే అట్లా మాట్లాడుతుంది చూడు మీ అమ్మ. ఏమొద్దు, మనం ఒక దగ్గర వద్దు, ఏమొద్దు, కూరగాయలు అన్నీ తెచ్చేది నువ్వే, ఇంత సామాన్లు తెచ్చేది అంతా నువ్వే, మరి ఎందుకయ్యా గాదానికి ఒక దగ్గర వండుకున్నాడు, అలాగ పడితే మనదేందో మనం వండుకుంటాం, వాళ్ళదేందో వాళ్ళు వండుకుంటారుగా, సప్పుడు తప్పుకోరాదు, ఎందుకు మాట్లాడుతున్నావు మీ అమ్మను. అగో చూసిన వారా దాని నోటి దూలు ఎట్లుందో ఎట్లా మాట్లాడుతుందో చూడు, వేమ నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతుంది. దానికి తెలివి లేదమ్మా, దానికి తెలివి లేదు అంటున్నావు, కానీ దానికున్న తెలివి మన ఊర్లో కోడళ్ళకు ఎవ్వరికి లేదురా, నువ్వు అనుకుంటున్నావేమో కానీ అమాయకురాలు అనుకుంటున్నావు, కానీ వేమ ఏమైనా అంటే కష్టం, కానీ ఏడ దొరికిందిరా నీకు ఈ బద్మాషి దాన్ని తీసుకొచ్చినావు, అలాగా సగగా వండుకోలేదు అందరికి ఒకటే వండి పెట్టిన అంటుంది చూడు, ఎన్ని కథలు నేను చూడలేదు ఆ బిడ్డ. పైన సెల్ఫ్లా మూలకు ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని ఆ పుట్టి గిల్ల నూనె లేంపుకొని అలాగా సలాగా లోపల ఉన్న కూర్చొని తిన్నది. 4-5 సార్లు చూసిన ఏ పోనీకి ఆ పోరికి నోటికి కొడతలేవమ్మ కూరలు అని అనుకున్నా, కానీ ఇట్లా అనుకోలే బిడ్డ, అవి చూడు ఇట్లా మాట్లాడుతుంది. సరే చేసిన పని చేసినా అని ఒప్పుకోవాలిగా, అవి దొంగతనం ఎందుకు బిడ్డ, సరే వండుకో తిన్నదేమో, మరి అత్త మామకు మొగనికి ఇట్లా ఒకటే తీరు ఉండాలి, గట్ల ఊర్చొచ్చు నీళ్ళు పోతే మీ నాయన తింటాడా, నేను కమ్మ తీయ వండి పెట్టిందా అని, నేను ఇంత నీళ్ళ సుఖ పోయకుండా వండి పెట్టిందా అని, ఇక నాకు అట్లా ఉచ్చు కూరలు పెడితే నా కడుపు సగం మాడే, మీ నాయన కడుపు సగం మాడే, మీ నాయన సరిగ్గా తినక 2 నెలల సంది కడుపు మాడుకుంటుంది, కానీ ఒక్క మాట నాతో అన్నాడు, ఏ పోనీ తీయ మెల్లగా నేర్చుకుంటుందేమో తీయ, ఏం తప్పిపోయేది అంటాడు, కానీ ఇంకా నేను మనసున్న మాట బయట చెప్పుకుంటున్నా. వద్దు బిడ్డ మీకు దండమని ఒక దగ్గరనే కొనుక్కున్నాము, నాకు ఉన్నోన్వే నువ్వు ఒక్కనిరా, ఇంకా దూరం అయితే నేను ఉండలేనురా నాయన. అలాగా సలా కొనుక్కుందామంటే ఏమైంది నీకు అంతగానం బాధ ఏమొచ్చింది, పోనీ పోనీ నేను మా అమ్మకు ఏదో సర్ది చెప్పుకుంటా, కానీ నువ్వేం ఫీల్ కాకు, ఇప్పుడు సంది కిలో కూరగాయలు కావాలా 2 కిలోలు కావాలా, నాకు ఎంత కావాలో చెప్పు, నేను అన్నీ తీసుకొని వస్తా, మీరు ఏం కూరల కాడ అన్నం కాడ పని కాడ ఏం పంచాలు పెట్టుకోకూరి, నీకు శాతం ఎంత పని చెయ్యి, ఇక అత్తమ్మ నాకు శాతం అయితే లేదు, ఈ పని చేయి ఆ పని చేయి అంటే మా అమ్మ చేస్తుంది, మా అమ్మతో ఎంత మంచిగా ఉంటే అన్ని దేవి తెచ్చి పెడుతుంది నీకు, నువ్వు అనుకుంటున్నావేమో, కానీ సరే సరే ఇక నీకు తెలియదు ఎన్ని తినాలి సార్ అంతా మీ అమ్మని చేసి పెట్టేది పని, ఇక నేను ఏమననిక లేదు, కానీ సరే మెల్లమెల్లగా నేర్చుకో. కాదు నేర్చుకోవటానికి ఏం లేదు, ఎంత చేసినా చెయ్యలేదు అంటే కాదు, ఇప్పుడే బాసనలు ఇంట్లో పెట్టొచ్చిన 2 గిలాసులు చాయ్ తాగిన గిలాసులు తెచ్చి అందులో వేసింది, జర సేపు కాకముందుకే చాయ్ గిలాసులు దోమేస్తే కాదా, చాయ్ గిన్నెలు దోమేస్తే కాదా అని అంటుంది. చాయ్ తాగింది బాసన దోమినాక నేను చాయ్ ఇచ్చిన, మరి 2 గిలాసులు ఒక చాయ్ గిన్నె దోమేసి పెడితే కాదా, ఒక ఆమె ఏమో అట్లా ఉంటాయి, నేను ఎప్పుడు దోమకపోతే ఇప్పుడే గిన్నెలన్నీ లోపల తీసుకొని చదువుతున్నానో లేదో, ఒకటే కయ్య మొత్తుకుంటుంది, ఆ 2 గిన్నెలు తోమితే కాదా, ఏం మంచి పని శాత కాదు, ఏం శాత కాదు, తినటానికి ఉండని ఊరందరికి వినిపిస్తట్టు మొత్తుకుంటుంది, మరి నాకు ఏం అనిపించదా చెప్పు. సరే నేను ఎరైనాక తోముకుంటా, అప్పటికి సాయంత్రం అన్ని గిన్నెలు తోముతప్పుడు తోముకుంటా, ఏం తప్పిపోయేది ఉంది, ఎవరైనా చుట్టాలు వచ్చేది ఉందా, ఎవరైనా అనేది ఉందా, ఏందమ్మా ఈ గిన్నెలు ఇట్లా పెట్టినామని ఎవరైనా అనేది ఉందా, ఎందుకు ఈరోజు బాధ, బయటకు వచ్చి ఊరందరికి వినిపిస్తాటు కయ్య మొత్తుకుంటే నాకేం అనిపించదా, ఇవన్నీ అంటేనేమో కష్టము, ఏ పని చేసినా చెయ్యలేదు, నీకు పని రాదు పాట రాదు అని అంటది, కానీ అమ్మ నా కోడలు ఇవాళ మంచిగా పని చేసిందమ్మా, అది చేసిందమ్మా ఇది చేసిందమ్మా అని దాని నోటి నుంచే రాదు. అవునా అమ్మ నువ్వు అట్లా అంటావా, అనేకప్పుడే గిన్నెలు అన్ని తోమిపెక్కిపోయిందంట, మరి 2 గిన్నెలు నువ్వు తేమేస్తే కాదా చెప్పు. ఏడరా నేను గిన్నెలు అయిపోయినాక వేయలేదు బిడ్డ, గిన్నెలు అన్ని తోముతుంటేనే అరే తోముతుందేమో మళ్ళీ ఎందుకు మళ్ళీ గిన్నెలు ఎక్కువైతే అని 2 చాయ్ గిలాసులు ఒక చాయ్ గిన్నె ఆమె వేసి పోతే అవన్నీ మూలకు నూపింది, ఆ 3 మూలకు నూపింది, అన్ని గిన్నెలు తోమేసుకుని ఇంట్లో పడ్డది, గచ్చు కడగలే ఏం కడగలే, గచ్చు ఎన్నడన్నా కడుగుతారా, మరి ఏమనుకుంటుందో ఏం కదా, గచ్చు పొరకట్ట పెట్టి ఊగదు, ఏడన్న మాన్యం ఉంటుంది, ఏడ కూరగాయలు అన్ని అన్నం పెట్టుకోవడం అన్ని అన్నం ఉంటుంది, చెత్త చెదరం గచ్చులోనే ఉంటుంది, మరి చేతి పెట్టి జాడ కట్టనే ఉంది, ఆడ జాడ కట్ట పెట్టి ఇట్లా నూపితే ఆ మూల పడతాయి, అవి చెత్త చాట తెచ్చి ఎత్తిపోస్తే అయిపోతుంది, ఎన్నడూ చేతితో జాడ కట్ట పట్టది ఆడ,
గచ్చిలా మరి గచ్చి అంతా అట్లనే ఉంటుంది. ఎవరైనా చుట్టాలు వస్తే ఏమన్నారని చెప్పు. అట్లనే తెలియని వాళ్ళు ఏదో చూద్దామని ఎందుకో చెప్పకుండా వస్తారు. మరి వాళ్ళు ఏమనుకుంటారు, ఏందమ్మా ఇంటి ముందర గచ్చి గింత గాయడిగా పెట్టుకుంటారు, కోడలు ఉన్నాక గిట్ల ఉంటుంది అమ్మ ఇల్లు అని నలుగురు నాలుగు తీర్లు అనుకుంటారు. చూస్తోళ్ళు అట్లనే వస్తోళ్ళు పోతోళ్ళు ఇంకా మన గచ్చు రోడ్కే ఉండే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. ఇక గట్ల ఏమైనా మంచిగా చెప్పినా కష్టమే రాగో. ఇప్పుడు చూడు ఎట్లా చెప్తుంది, గిన్నెలు అన్ని తోమేసినాక వేసిందని అబద్ధాల మాటలు. భయమో భయమో ఎవరైనా చూస్తే అయ్యో వయసు పిల్లని అబద్ధాల మాటలు అంటుంది, అమ్మాయి ముసలాన్ని మర్చిపోయినట్టుంది అని అన్ని రెండు మాటలు తిడతట్టు ఎట్లా చెప్తుంది చూడరా నీకు. ఓయమో ఓయమో మస్తు తెలివిందిరా నాయన నీ పెళ్ళం దగ్గర. ఏమో అనుకున్నా కానీ ఏడికని పట్టుకొచ్చినాడు అది నీ గతి మళ్ళీ దాన్ని. ఏమొద్దు మనం ఒక దగ్గర ఉండొద్దు. ఒక దగ్గర ఉంటే మీ అమ్మ నన్ను నెగలనియదు, ఇక నాది సాగనియదు. ఎప్పుడు మీ అమ్మదే గెలవాలంటది. ఏమొద్దు మనం ఒక దగ్గర వండుకోవద్దు. మొత్తం సామాన్ అంతా నువ్వు తెచ్చినాక ఒక దగ్గర వండుకొని ఏం చేసాను చెప్పు. అలాగుంటేనే నేను ఉంటా, లేకపోతే మా అమ్మగారింటికి నేను పోతా. ఎప్పుడు గతి మళ్ళీ ఏం లేదు దీని అమ్మగారి దగ్గర. ఉత్తగానే పుట్టొచ్చిందని ఒకటే పొందలితే నాకేం అనిపించదా చెప్పు. నేను ముందుగా అతను చెప్పిన నా దగ్గర ఏం లేవు, మా అమ్మగారు చాలా పేదోళ్ళు అని చెప్పిన. మరి ఎందుకు మీ అమ్మ ఒకటి పని అవి లేవు ఇవి లేవు అని మొత్తుకుంటది. నేను గట్లా అంటే నేను బిడ్డ ఆవను. సరే ఏం లేవు మీ అమ్మగారి దగ్గర అంటే నేను చేపిస్తా చేపి అని అన్నట్టు కాదు. మరి గంట రుబా మాటలు ఎందుకు, ఆ పని చేసి పెడతా కావా అని అంటున్నా గంటేరా. సరే సరే ఊకే మొత్తుకోకురమ్మా. ఇక నాయన వచ్చింది అనుకో ఏంది పంచేదని ఆయన ఇట్లా బాధపడతాడు. సప్పు తప్పుకొని నువ్వు బయటికి పోవే. ఇక దానికి నచ్చిన పని ఏమైనా పని ఉంటే అదే చేసుకుంటుందేమో, నిమ్మలంగా టైం కొండి పెడతదేమో. ఎందుకు ఇక అట్లా పంచాయతీ పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు. ఇదే నువ్వు అయ్యాడు మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 3 వస్తుంది. పార్ట్ 3 కావాలన్న కింద కామెంట్ చేయరు. వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు. వీడియో ఎట్లా కింద కామెంట్ చేయరు. ఈ కంటిన్యూషన్ పార్ట్ కావాలన్న కింద కామెంట్ చేయరు. ఇక పెళ్ళం ఉన్నాక పక్కింటి పెళ్ళంతో ఉన్న సిరీస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. దానికి ఎక్కువ సపోర్ట్ వస్తలేదు కాబట్టి ఈ సిరీస్ అనేది మేము ముందుకు తీసుకొచ్చినాము. మీ సపోర్ట్ మాకు ఎట్లంటే అట్లాంటి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయరు. వీడియో వస్తే లైక్ చేయరు. మరొక మంచి వీడియో చదివి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ.